అంటే మనందరి పాపముల కొరకు సిలువలో మరణించిన ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి మనందరికి చెబుతుంది. ಅದು ಏನು ಹೇಳ್ತಾರೆ ಅಂದ್ರೆ ನಮ್ಮೆಲ್ಲರಿಗೋಸ್ಕರವಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಕಲ್ವರಿ ಸಿಲುವೆ ಮೇಲೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಸತ್ತರೆಂಬುದಾಗಿ ನಾವು ಹೇಳ್ತಾ ಇದ್ದೇವೆ. మీరందరూ అనుకోవచ్చు, అసలు ఆయన సిలువలో ఎందుకు చనిపోయాడు, ఆయనను ఎందుకు కొట్టారు, ఆయన ఎందుకు రక్తంతో ఉన్నాడు అని మీరందరూ అనుకోవచ్చు. ನಾವೆಲ್ಲರೂ ಅನ್ಕೋಬಹುದು ಆತ ಈ ರೀತಿಯಾಗಿ ಯಾಕೆ ಹೊಡೆಯಲ್ಪಟ್ಟಾರ, ಯಾಕೆ ರಕ್ತ ಸುರಿದಾರ, ಯಾಕೆ ಸಾಯಲ್ಪಟ್ಟಾರ ಎಂಬುದು ನಾವು ಆಲೋಚನೆ ಬರಬಹುದು. ఆయన అంటే ఇష్టం లేని వారు, ఆయన అంటే నచ్చని వారు ఎవరో ఆయన్ని కొట్టేసి వెళ్ళిపోయిన సంఘటన కాదు అది. ಆತನಂದ್ರೆ ಇಷ್ಟ ಇಲ್ಲದಂತವರು, ಅದು ಹೊಡೆದು ಹೋದಂತವರು ಅಲ್ಲ. ఆ విధంగా ఆయనను ఎవరో కొడితే ఆయన ఆ విధంగా రక్తంతో లేడు. ಯಾರೋ ಹೊಡೆದರ ಆ ರೀತಿಯಾಗಿ ರಕ್ತದ ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ. ఆయన ఎందుకు అక్కడ రక్తంతో ఉన్నాడు అని అంటే, ಆ ರೀತಿಯಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಆ ರಕ್ತದಿಂದ ಯಾಕೆ ಕಾಣಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದ್ರೆ, సర్వలోక మానవాళి యొక్క పాపముల నిమిత్తము ఆయన రక్తము కార్చాడు. ಸರ್ವ ಮಾನವರೆಲ್ಲರ ಪಾಪ ಪರಿಹಾರಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಆತನು ಆ ರೀತಿಯಾಗಿ తన శరీరವನ್ನು జజ్జల్పಟ್ಟಿದ್ದಾರೆ. ముందుగా మనం చెప్పుకోవాలి అని అంటే, దేవుడు మానవులందరినీ కూడా తన స్వరూపంలో తన పోలిక చొప్పున సృష్టించాడు. ಒಂದು ಮಾತು ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ದೇವರು మనుషులెల్లరನ್ನು దేవర ಹೋಲಿಕೆಯಾಗಿ ఆతను ఉంటూ ಮಾಡಿದ್ದಾರೆ. దేవుడు ఆ విధంగా మనందరినీ సృష్టిస్తే మనం ఏం చేశాము అని అంటే, ఈ మనుషులందరూ కూడా దేవుడికి వ్యతిరేకంగా పాపము చేసి పాపములో పడిపోయారు. ದೇವರು ತನ್ನ ಹೋಲಿಕೆಯಿಂದ ಮನುಷ್ಯರನ್ನು ಉಂಟು ಮಾಡಿದಾಗ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ನಾವು ಪಾಪವನ್ನು ಮಾಡಿ ಆತ ಕೊಟ್ಟ ಸ್ವರೂಪವನ್ನು ನಾವು ಕಳ್ಕೊಂಡಿದ್ದೇವೆ. బైబిల్లో ఏమని రాయబడి ఉంది అని అంటే, బైబిల్ ఏం బయలుపట్టింది ಅಂದ್ರೆ, ఈ లోకంలో నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, అందరూ కూడా పాపము చేసి దేవుడిచ్చిన మహిమను కోల్పోయారు అని చెప్పి రాయబడి ఉంది. బైబిల్ ಹೇಳ್ತಂದ್ರೆ ನೀತಿವಂತನು ಇಲ್ಲ, ಒಬ್ಬನು ಇಲ್ಲ, ಎಲ್ಲರೂ ಪಾಪ ಮಾಡಿ ತಮ್ಮ